సార్ మీరు అంటే లైక్ ఆయన యాక్టింగ్ చేస్తున్నారు, యాక్టింగ్ లోకి రాబోతున్నారు అన్నప్పుడు మీరు ఏ సజెషన్స్ ఇచ్చారు, సలహాలు ఏమేమి ఇచ్చారు? లైక్ ఎలా ఉండాలో, కథ ఎలా ఎంచుకోవాలి, అలాంటివి ఏమైనా చెప్పారు? ఫస్ట్ మేము నేర్చుకున్నది రామారావు దగ్గర అదే, మా పేరు పెట్టాడు ఆయన మహాను. అదే కదా మా తల్లిదండ్రుల దగ్గర కూడా మేము డిసిప్లిన్ నేర్చుకున్నాం. ఎందుకంటే బాగా చదువుకోమని మా మాతరు చదువుకో 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 అనేది. మరి చదువుకోమంటే కదా నేను సెంట్రల్ గవర్నమెంట్లో గెజిటెడ్ ఆఫీసర్, నేను ఏజ్ ఆఫీసర్. ఎలా అయ్యాను? ఊరికి తెల్లారేసరికి అవలేం కదా, బాగా చదువుకున్నారు, చదువుకున్నాం. అది అంటే మా తల్లిదండ్రులకి మేము సెలబ్రిటీ అవ్వాలని, మా పిల్లలు పైకి రావాలి, మా పిల్లల గురించి చెప్పుకోవాలి అనే ఉంటుంది కదా మా అమ్మ నాన్నకి. అలాగే చదివించారు. అలాగే నా మనవాడిని కూడా నేను అనుకుంటా కదా. మరి చెప్పారా? ఏమేమి చెప్పారు, ఎలా చెప్పారు? అదే నేను పొద్దున్నే లేవటం, తర్వాత నిజమే మాట్లాడటం. ఎప్పుడు నిజమే మాట్లాడాలి అని కనుక పెట్టుకుంటే మన జీవితంలో మనకు ఎదురుండదు. అబద్ధానికి అన్నయ్య ఉంటా అంట కదా, అదేగా అబద్ధాలకి అన్నయ్య. అది నువ్వు తల్లిదండ్రులు అంటే మా ఇద్దరికి గుర్తొచ్చేది ఒకటేనమ్మా, ఆయన కళ్ళల్లో వెల్లుల్లిపాయ, అమ్మ నిద్ర రాకుండా చదువుకోవటం, ఎక్కడ నిద్రపోతాడు ఎక్కడ చదువుకోడు అని. నాకు చదువు రాలేదమ్మా, నేను థర్డ్ ఫారం పెద్ద. మా నాన్నగారు నువ్వు వెళ్ళి గేదెలుగా నీకు చదువు రాదన్నాడు. మా అమ్మగారు బతిమాలి చదివించిందమ్మ నన్ను. కాదు ఈసారి తప్పితే మానేస్తాడు అని నేను మాట ఇచ్చాను మా అమ్మకి, ఇక నేను తప్పనమ్మా అని. బిఎస్సి అయిపోయింది, ఎంఏ అయిపోయింది, ఎంఏ పిహెచ్డి అయిపోయింది, డాక్టర్ ఆఫ్ లిటరేచర్ హైయెస్ట్ డిగ్రీ ఇన్ ఇండియా, డీలిట్ అంటారమ్మ, అది కూడా చేశాను. 806 పేజీల పుస్తకం. అంటే ఒక తల్లి కోరిక చూడు. కొడుకులు వ్యవసాయదారు పిల్లలం మేము. మా నాన్నగారితో పాటు ఇద్దరం తెల్లారుజామున 5ంటికి పొలం వెళ్ళేవాళ్ళం. మా అమ్మ కోరిక ఏంటంటే మా తమ్ముడిని డాక్టర్ని చేయాలని, నన్ను ఇంజనీరింగ్ చేయాలని. మా తమ్ముడు చాలా పుస్తకాలు రాసేది, డాక్టరేట్ సంపాదించుకున్నాడు. నేనేం చేయాలి? అమ్మ నేను డాక్టర్ అని చెప్పింది, ఆవిడ నమ్మింది. నన్ను డాక్టర్ చదివించాలని ఆవిడ కోరిక అవలా. అందుకని డాక్టరేట్ వచ్చిందమ్మా అని చేతు ఆ రోజు చూడాలమ్మా ఆ తల్లి కళ్ళల్లో ఆనందం. అది డాక్టర్ వచ్చింది నేనేం చేయాలనిపించింది నాకు. అందుకని ఓ సినిమాలో ఇంజనీర్ వేషం, అమ్మ ఇంజనీర్ అంత. ఎలాగైతే అమ్మ కోరిక నెరవేర్చారు అంతే కదా, మనకి ఫైనల్లీ కావాల్సింది అది. ఆయన వేషం వేసి తీర్చాడు, నేను రాసి తీర్చారు. ఓకే, సూపర్.